వాడెవడో వచ్చి వస్తావా ఎంతకు వస్తావు పోపో అమ్మ ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసినా అని అంటున్నాడు. ఎవడాడు చెప్పు తీసుకుని కొట్టలేకపోయా? ఎవడో వస్తాడు ఆగు మళ్ళీ వస్తాడు స్వెట్స్ పెట్టుకొని పోయిండే వాడెవడో అవునా? తెలీదు. అంటే రోడ్డు మీద కనిపిస్తే వస్తావని అడిగితే నువ్వేం చేస్తున్నావు? నేను మాట్లాడుతూనే ఉన్నా గట్టిగా నేనేం సరే చేస్తున్నా ఉండు ఈసారి రా నేను చెప్తాను వాడిని. నాకు పర్వాలేదమ్మా పర్వాలేదు, మనది ఉంది ఓన్ గెస్ట్ హౌస్ ఉంది, ఎంత కావాలి చెప్పు. హలో ప్యాకేజ్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? చిన్న నుంచి ఊరుకుంటుంటే ఏదేదో మాట్లాడుతున్నావు. 10,000 ఇస్తా ఓకేనా? అమ్మో పిచ్చనా కొడక అసలు ఏమనుకుంటున్నావు? వద్దు జస్ట్ 1 hour చాలు. చంపలు పగులుతా మర్యాదగా మాట్లాడకపోతే హలో అందరూ ఆ టైప్ అనుకుంటారు. అంటే బస్సు నుంచుంటే ఒక అమ్మాయి నుంచుంటే ఆ టైప్ బస్సా? అనుకుంటారు. ఎంత ఎంత ఆ? ఎంతకు వస్తావు? ఎంతకు వస్తారా? ఆ, ఎంతకు వస్తారేంది? ఆ టైపేనా? ఏ టైపు? అంటే ఆ టైపేనా అంటున్నా. ఆ? ఆ, ఆ టైప్ ఏంది? చెప్పు పర్లేదు ఎంత రే? పర్వాలేదా? కొత్తగా వచ్చినావు లైన్లో? కొత్తకొచ్చుడే నేను తిక్క తిక్క మాట్లాడుతున్నావా? అంటే ఆ, కొంచెం మెల్లగా మాట్లాడు. అంటే నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటా, ఎప్పుడు కానరాలే. మెల్లగా మాట్లాడదు ఏంది? అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరు అనుకుంటున్నావు ఏంటి? పర్లేదు బాగానే ఉంది. ఎంత అదే ఎంతకు వస్తావు ఏం అంటున్నా. నాటకాలు చేస్తున్నావా ఏంటి? ఇది బస్ స్టాప్ ఏమనుకుంటున్నావు ఇది? బస్ స్టాపా? ఆ. మరి మాకు తెలియదు మరి బస్ స్టాప్ ఎక్కడ ఉంది ఏంది. ఆ, మరి బస్ స్టాప్ కాకుండా ఏంటి ఇది? ఏమంటారు ఈ ఫోన్ place ని? చెప్పు ఎంత ఇస్తుంది చెప్పు. పోని చెప్పా. 500 ఎక్కువ తీసుకో పర్లేదు. అరే పిచ్చారా నీకేమన్నా? నేను ఒక్కడనే ఉంటా. ఒక్కడేనా? ఆ. ఒక్కడేంది ఇద్దరేందిరా పిచ్చా? నీకేమన్నా నేను బస్ స్టాప్ లో బస్ కోసం నిలబడ్డారా? ఆపు నీలా చాలా మంది చూశారు కానీ. ఆపమ్మా ఆపా. First time ఆ? చెప్పు తెగుద్దు ఏమనుకుంటున్నావు? నాటకాలు చేస్తున్నావా? ఆడపిల్ల రోడ్డు మీద నిలబడితే ఇక ఏంటనేది అవసరం లేదా రా నీకు? మరి ఇక్కడ నిలబడితే ఏమనుకుంటారు? ఏంది ఇక్కడ? నేను బస్ కోసం నిలబడ్డా. బస్ కోసం నిలబడ్డాను. హలో మాట్లాడేటు వేస్ట్ మొక్కపోడే ఎక్కడో. అబ్బా రావే తొందరగా. ఇక్కడ నిల్చుంటే ఎవడెవడో ఏమో అడుగుతున్నారే వస్తావా అని. ఏం ప్లేసే ఇది? నాకేం అర్థం కావట్లే. భయం అవుతుంది అబ్బా. తొందరగా వచ్చేసేయి నువ్వు. నేను ఇక్కడే నిల్చున్నా. సరే అయితే రా మరి. వామ్మో. ఏమైంది? ఎందుకు ఇలా అబ్బా ఎంతసేపు పోతావే? ఏమైంది ఇప్పుడు? ఏంది ఏమైంది? వాడెవడో రాలేదు అందుకే లేట్ అయింది. వాడెవడో వచ్చి వస్తావా ఎంతకు వస్తావు పోపో అమ్మ ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసినా అని అంటున్నాడు. ఎవడాడు చెప్పు తీసుకుని కొట్టలేకపోయా? ఎవడో వస్తాడు ఆగు మళ్ళీ వస్తాడు స్వెట్స్ పెట్టుకొని పోయిండే వాడెవడో అవునా? తెలీదు. అంటే రోడ్డు మీద కనిపిస్తే వస్తావని అడిగితే నువ్వేం చేస్తున్నావు? నేను మాట్లాడుతూనే ఉన్నా గట్టిగా నేనేం సరే ఉండు చేస్తున్నా? ఈసారి రా నేను చెప్తాను వాడిని. నాకు తెలుసా ఏరియా ఏమన్నా కొత్త కదా? అడగాలి గట్టిగా మాట్లాడాలి. నువ్వు అడుగులు వస్తాడు ఇప్పుడు. ఏది ఎక్కడున్నాడు? ఎక్కడ కనిపించట్లేదుగా. పోయినట్టు అక్కడికి వెళ్ళిండి అలా క్రాస్ అయ్యిండు ఇటే వస్తాడు అనుకుంటా చూద్దాం. సరే కట్. వస్తుండే అడుగు ఎంత ఎంతనా? అదే టైం ఎంత అయింది అంటున్నా. టైం అని కనిపిస్తలేదా? నా వాచ్ టైం. ఆ రోజు అన్న చూడ ఇతనేనే వీడేనే. సరే ఎవరు దొరకలే అప్పటి నుంచి అలాగే ఉన్నావు. అగ చూడు ఎలా మాట్లాడుతున్నావు. ఎంత నువ్వు ఎంత వస్తావా? అదే వస్తావా అంటున్నా. ఇంకెక్కడ తెలీదా? ఇక్కడ నిలబడితే ఇంకెక్కడికి ఇక్కడ నిలబడొచ్చు కదా వెనక్కి పోతున్నావు ఎందుకు? ఎక్కడికి? అడిగే ఇక్కడికే. అక్కడికి అంటే అదే ఎంత రేట్ చెప్పు. ఏంట్రా రేట్ ఏంటి? రావా? నీకు ఏం రేటు కావాలి? కొత్తగా వచ్చింది ఆమె. కొత్తగా వచ్చిందా? కొంచెం మర్యాదగా మాట్లాడు. అంటే ఇక్కడ నుంచుంటే ఎవరు నుంచుంటే వాళ్ళే వస్తావా ఆ టైప్ అని అనుకుంటున్నావా? హలో అమ్మా ఊరికే మొద్దు డబ్బులు ఇస్తా. 1000 రూపాయలు ఎక్కువైనా పర్లేదు. మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అసలు? తెలుసులే అమ్మా చాలా మంది చూశాను ఇలాంటి వాళ్ళు. ఇగో నాది ఇదే ఏరియా ఇక్కడే నన్ను కూడా వస్తుంటా. ఇలాగే అన్నాడే. ఇలాగే పోతావేమో. నీకు ఆ అలవాటు ఉందో మీ మా టైప్ కాదు. మీరు బస్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తా. అవునవును నేను అందరు ఆ టైప్ కానున్నాడు. గుడి వెనకాల నా స్వామి రంగా నువ్వు ఎక్కడ చూసినారా మమ్మల్ని? ఇక్కడ కాకుండా ఎక్కడ నువ్వు ఆగమ్మా. చూసినావు? పాత పడిపోయిన చింతపండు కొంచెం కొత్త పిల్లడు బా. చింతపండు అంటేనే చూడు అడగవే నువ్వు. నువ్వు ఆగమ్మా నువ్వు ఆగు. హలో ఏంటి నీ ప్రాబ్లం? అంటే ఇక్కడ ఎవరి నుంచి? పర్వాలేదమ్మా పర్లేదు మనది ఉంది ఓన్ గెస్ట్ హౌస్ ఉంది, ఎంత కావాలి చెప్పు. హలో ప్యాకేజ్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? చిన్న నుంచి ఊరుకుంటుంటే ఏదేదో మాట్లాడుతున్నావు. 10,000 ఇస్తా ఓకేనా? అమ్మో పిచ్చనా కొడక అసలు ఏమనుకుంటున్నావు? వద్దు జస్ట్ 1 hour చాలు. చంపలు పగులుతా మర్యాదగా మాట్లాడకపోతే హలో అందరూ ఆ టైప్ అనుకుంటారు. అంటే బస్ నుంచి
ఒక అమ్మాయి నుంచుంటే ఆ బస్సా టైప్ అనుకుంటారా? ఇక్కడ ఇక్కడ నీకు తెలుసా ఇది ఏరియా అరే ఇక్కడ ఎందుకు నిలబడతా తెలుసా నీకు? అమ్మాయి గురించి తెలియకుండా నువ్వు జడ్జించుకో మాట్లాడమంటే బాగో చెప్తున్నా. చెప్పు తీసుకొని కొడతా మళ్ళీ నిన్ను ఇప్పుడు. హలో నువ్వు కొత్తనేమో, నాకు ఇదంతా పాతే. వీడితో మాట్లాడే పని ఏం లేదు కానీ చెప్పు కొంచెం పర్లేదు, నీ కమిషన్ ఇస్తా 1000 రూపాయలు. పగిలిపోతుంది నా కొడక. ఏం మాట్లాడుతున్నా నువ్వు? నాకు పోలీసులు ఫోన్ చేస్తాను. ఆగు, పోలీసులు ఫోన్ చేసి హలో వాళ్ళే వచ్చి ఎవరో చెప్తారు. వస్తారు, ఆగు, నీ మొగుడు వస్తాడు దగ్గరికి, ఆగు. ఆగురా నీకు. నేనేం వస్తావా రావా? ఎందుకు అంత టిమ్టెంలు ఆడిపోతున్నావు? టిమటిమలు అంటున్నాడే. వాళ్ళే ఆ టెంటెం లేదు. తెలుసులే అమ్మా, నాకు తెలుసు. ఒక ఆడదాన్ని అలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదే? మరి ఇక్కడ ఎందుకు నిలబడ్డా అమ్మా? అందరు అదే టైప్ అనుకుంటారు కదా. ఇక్కడ నిలబడతావు, నీకేంది? రావా? అడగవే. వీడి కలం రావా కాదు. ఆగు, వాడు వచ్చేంత వరకు పట్టుకోవే వాడిని. పోలీసులు వచ్చేంత వరకు పట్టుకోవాలి. నువ్వు అడుగు. సో గైస్ So friends, చూశారు కదా, ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఎందుకంటే ఒక లేడీస్ ఇలా నిలబడితే ఇలా జనాలు వస్తావా రావా ఆ టైపేనా, ఏరియా కొత్తనా, పర్వాలేదు. చూపులు కూడా ఎక్కడ నిల్చున్నా సరే చూపులు కూడా అదో రకంగా తేడాగా చూస్తున్నారు. ఆడపిల్ల కనబడితే కొంచెం గౌరవించి మర్యాద ఇచ్చి Yes. మాట్లాడడం నేర్చుకోండి ఎవరైనా సరే. ఇప్పుడు రిలేషన్ లో చాలా మంది కూడా అలానే ఉంటున్నారు. రిలేషనే కాదు బయటే కానీ ఎక్కడైనా సరే. తెలియకుండా ఆమె చర్చించే రైట్స్ లేదు. అలా మాట్లాడొద్దు దయచేసి. ఎక్కడ ఉన్నా కొంచెం మీరు సేవ్ చేయడానికి అయితే అమ్మాయి కనిపిస్తే కొంచెం సేవ్ చేయడానికి ప్రయత్నించండి. సో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామని Yes. ఇది చేసాము. గైస్ జస్ట్ సోషల్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఎందుకంటే వీడియో తీయడానికి రీజన్ ఇలాగే, చాలా మంది ఆడవాళ్ళు కొంతమంది వాళ్ళు ఉండొచ్చు, బట్ కాకపోతే మంచి వాళ్ళని కూడా అలాగే బ్లేమ్ చేస్తున్నారు, అలాగే చూస్తున్నారు. బట్ అందరు అలా కాదు. సో గైస్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకైతే 10 మందికి షేర్ చేయండి. ఆ ఉద్దేశంతోనైతే వీడియో తీయడం జరిగింది, అంతేగాని ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కొట్టి గంట టంగ్ అని కొట్టండి గైస్. Bye. థ్యాంక్ యూ.